మీ అమ్మ కనుమ రోజు కోడిని కోసి పెడతాను ఎంతో ఆశగా వెయిట్ చేశా. పాతల్లుడివే కదా అని పప్పు ఆకేసి పెడతా వెంటనే లేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆకలేసి ఆగిపోయాను తెలుసా. కనీసం పడుకోవడానికన్నా పట్టి మంచం ఇస్తారనుకుంటే నేను ఎక్కడ పడుకుంటూ పోతానో నేను 10 నిమిషాల ముందే ఇది వెళ్ళి పక్కేసేసింది. నిద్రైనట్టు మళ్ళీ ఎదవాక్టింగ్ ఒకటి. అడిగితే పాతల్లుడివే కదా అని పాతకళ్ళ పని చోటు చేతిలో పెట్టి పెరట్లో పడుకోమంటారా? నువ్వు ఆపేవానే అప్పుడు. సిరిపోయిన దుప్పటోటి చేతిలో పెట్టి సైలెంట్కి వెళ్ళిపోయావు. తెల్లారులో సెల్లు సెచ్చా. మీ నువ్వు దగ్గర పాత పక్కెట్టుకున్న ఇలువ కూడా లేదు ఈ పాతల్లుడికి. అయ్యి బాబోయ్ మీ అమ్మ ఏం పెర్ఫార్మెన్స్. అల్లుడువైనా కొడుకువైనా నువ్వే కదా అని చెప్పి క్యారేజీ ఇచ్చి కేంద్రం దగ్గరికి వెళ్ళి పోల్దామంటదా. ఈసారి మళ్ళీ సిరాకొచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కప్పుడి కకృతి పడి ఆగిపోయా. ఆ పాలల్లో ఇది బూస్ట్ కలుపుకుని తాగేసింది. అందుకే పాత అల్లుడు 10 పైసలకు కూడా పనికి రాడనే అత్తమామల ఆలోచనలు అంతమయ్యేదాకా పాత అల్లుళ్ళ అభివృద్ధి సంఘం అధ్యక్షుడిగా మీ పులిమేరల వైపు తొంగి కూడా చూడనని శపథం చేస్తున్నా.